ఫీల్ అయ్యారు ఆ క్షణం, ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే మీరు పవర్ లిఫ్టింగ్ చేయటం వేరు, ఏషియన్ ఓపెన్లో ఆ పథకం మీకు మెడలో వేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? నిజం చెప్పాలంటే అప్పుడు పెద్ద ఏం అనిపించలేదు, బికాజ్ నేను గోల్డ్ ఏం చేశాను, బాగా చిన్న నంబర్లో పోయింది. సో ఆ దీంట్లో ఉన్నాను నేను, బాగా కొట్టుండాల్సింది అని ఆ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్లో. కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి దెన్ ఇట్ ఈస్ స్లోలీ సింకింగ్ ఇన్, మెల్లగా ఐ స్టార్టెడ్ అంటే ఏదో ఏదో చేశాను నేను కూడా, ఏదో సాధించాను అన్న ఒక ఫీలింగ్ అప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయింది. నౌ ఎస్, నేను ఈక్వల్గా అది సింక్ అవుతూ ఉండింది. ఇప్పుడు కొంచెం మెల్లగా ఆల్మోస్ట్ ఒక 60-70% సింక్ ఇన్ అయ్యిందని చెప్పొచ్చు. ఓకే, అంటే ప్రగతి నిన్ను చూసి మురిసిపోతుంది జగతే అంటూ ప్రశంసలు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే నటిగా అందరికీ తెలుసు, మీరు సుపరిచితం, బట్ మీలో ఈ కోణం ఉందన్నది ఇప్పుడే మాకు తెలిసింది. చాలా చాలా సంతోషంగా ఉంది, బికాజ్ యూజువల్గా ఆర్టిస్ట్ అనగానే ఒక ఎక్కడో ఒక చులకన భావం, ఎక్కడో అది లేడీ ఆర్టిస్ట్ అనగానే. సో రెస్పెక్ట్ అనే మాట ఎప్పుడు నాకు బ్యాక్ ఆఫ్ మైండ్, సంథింగ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ దట్ రెస్పెక్ట్. సో నాకెక్కడో ఈ పవర్ లిఫ్టింగ్ నాకు అది తోడ్పడింది. నేను అనుకున్న రెస్పెక్ట్ అనేది చాలా గౌరవంగా తెచ్చుకున్నాను, బలవంతంగా కాకుండా చాలా కమాండ్ చేసి తెచ్చుకున్నాను. చాలా గర్వంగా ఉంది. ఐ ఫీలింగ్ గ్రేట్ అబౌట్ ఇట్. ఓకే, అంటే మీరు కలలుగన్న రెస్పెక్ట్ దొరికిందా దీనిలో? yes of course. ఓకే, రైట్. అంటే ఎందుకు అసలు పవర్ లిఫ్టింగ్ వైపు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే మామూలుగా నటులు అంటే సినిమా ఇండస్ట్రీలో కొంచెం మెయింటైన్ చేయాలి, బాడీ మెయింటైన్ చేయాలి, తర్వాత ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, దానికి తగ్గట్టుగానే పాత్రలు వస్తాయి, ఎక్కువ రోజులు మనం ఉండాలి అనేది కామన్గా ప్రతి ఒక్కరు ఆలోచించేది ప్రొఫెషనల్గా. కానీ మీరు ఈ ఫిట్నెస్ని ఈ పవర్ లిఫ్టింగ్ వైపు ఎందుకు మలిచెక్కున్నారు? ఫిట్నెస్ అనేది 15+ yearsగా ఉంది. నేను అంటే ఈరోజు కొత్తగా ఇప్పుడు సడన్గా పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేయలేదు నేను. ఫిట్నెస్ అనేది నాకు చాలా ఏళ్ళుగా నేను చాలా ఇంట్రెస్టెడ్గా చేస్తూ ఉన్నాను. పవర్ కాకపోతే ఒక అసంతృప్తి, ఏదో ఇంకా చేయాలి. సో చాలా వెరైటీస్ ఆఫ్ కోర్ స్ట్రెంగ్త్ అని, ఎక్కువ కార్డియో అని, అవన్నీ చాలా ట్రై చేశాను. బట్ ఎక్కడో ఇంకా బెటర్గా, అంటే చాలా మంది చేయలేనివి చేసుకుంటూ వచ్చాను నేను మామూలుగా జనరల్ ఫిట్నెస్లో కూడా. కాకపోతే ఎక్కడో అసంతృప్తి, ఇంకా కావాలి, ఇంకా ఏదో చేయాలి అన్నప్పుడు నాతో పాటు ఒక ఫ్రెండ్, తను పారు అని చెప్పి, పార్వతి శ్రీరామ్, తను స్టార్ట్ చేశారు యాక్చువల్లీ పవర్ లిఫ్టింగ్ ఇంకొక ఫ్రెండ్ని చూసి. ఆవిడ ఒక 2 months చేశాక నన్ను ఇంక్లూడ్ చేశారు. నువ్వు ట్రై చేయేది నీకు నచ్చుతుంది, నువ్వు ద కైండ్ ఆఫ్ కెపాసిటీ యూ హ్యావ్, నువ్వు ట్రై చేయి అని చెప్పారు. ట్రై చేశాను, ఏంటో అలా లాక్కెళ్ళిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. అండ్ ఆ డెస్టినేషన్కి వచ్చిన ఒక ఫీలింగ్, ఇదే, దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్, ఇక్కడ ఇదే కదా నాకు కావాల్సింది అన్న ఒక ఫీలింగ్ ఐ థింక్ పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశాక అనిపించింది.